హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు. నేను ఇవాళ సూపర్ టేస్టీగా మంచి ఎనర్జీనిచ్చే ఆవకాడో టోస్ట్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. పిల్లలకైనా పెద్దలకైనా అతి బలవర్ధకమైన ఈ ఆవకాడో టోస్ట్ని చాలా సింపుల్గా, క్విక్గా, హెల్తీగా తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. దీనికోసం మనకి ముందుగా ఒక పండుగా ఉన్న ఆవకాడో కావాలి. ఆవకాడోని శుభ్రంగా కడిగి స్క్రీన్ మీద చూపిస్తున్నట్లుగా చాకుతో ఇట్లా టర్న్ చేసుకుంటూ కట్ చేసుకున్నాక లోపల సీడ్ని తీసేసి పక్కన పెట్టేసేసుకొని ఆవకాడోని ఇలా పీసెస్గా కట్ చేసేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. మనం ఆవకాడోని స్పూన్తో తీసుకున్నా సరే చాలా సాఫ్ట్గా, ఈజీగా వచ్చేస్తుంది. దీన్ని బటర్ ఫ్రూట్ అని కూడా అంటారు. మనం కట్ చేసి పెట్టుకున్న ఆవకాడో ముక్కల్ని మిక్సీ పట్టుకోకుండా చాపర్లో అయినా వేసుకోవచ్చు, ఇలా ఫోర్క్తో అయినా స్మాష్ చేసుకోవచ్చు. ఇవేమీ కాదంటే పప్పు గుత్తితోనే చిదుముకోవచ్చు, అంతేగాని మిక్సీ మాత్రం పట్టుకోకూడదు. ఇప్పుడు ఆవకాడో గుజ్జు ఎంతైతే ఉందో దానికి సమానంగా ఉల్లి తరుగుని అలాగే టమాటా తరుగుని కూడా తీసుకోవాలి. ఆవకాడో ఏంటంటే ఎటువంటి రుచి లేకుండా చాలా చప్పగా ఉండే ఫ్రూటు, కాబట్టి మనం దాన్ని టేస్టీగా చేయాలంటే దానికి సరిపడా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేయాలి. అలా అని పెప్పర్ పౌడరు, స్పైసీగా ఉండడానికి చిల్లీ పౌడరు అలాంటివి మాత్రం అస్సలు వేయకండి. స్క్రీన్ మీద చూపిస్తున్నట్లుగా ఉల్లి తరుగు, టమాటా తరుగుతో పాటు రుచికి సరిపడా ఉప్పు, అరచెక్క నిమ్మరసము, కాస్త కొత్తిమీర తరుగు వేసేసి చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని మీరు చిప్స్తో అయినా నంచుకొని తినచ్చు, లేదా ఒక ప్యాన్లో నెయ్యిని వేసుకొని హీట్ అయినాక బ్రెడ్ స్లైస్ని పెట్టి ఒకసారి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని తీసుకోవాలి. ఆవకాడోలో ఏంటంటే కొవ్వు శాతం ఎక్కువగా ఉండి కార్బోహైడ్రేట్ శాతం చాలా తక్కువగా ఉంటాయి, కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ చాయిస్ అవుతుంది. అంతేకాదండి, చాలామంది ఫ్రూట్స్ అనగానే ఎక్కువ బలాన్ని ఇచ్చే ఫ్రూటు అరటిపండే అనుకుంటారు, కానీ అరటిపండు కన్నా 2.5 రెట్లు అధిక బలాన్ని ఇచ్చే ఫ్రూటు ఈ ఆవకాడో. ఇప్పుడు మనం రోస్ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైస్ మీదకి ఆవకాడో మిశ్రమాన్ని వేసి చక్కగా స్ప్రెడ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. అదే ఇంట్లో పిల్లలున్నా లేదా గెస్ట్లు వచ్చినా ఈ బ్రెడ్ని ట్రయాంగిల్గా వచ్చేటట్లుగా మిడిల్లో కట్ చేసేసుకొని అప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆవకాడో మిక్స్ని దీనిపైన పెట్టేసేసుకొని చక్కగా స్ప్రెడ్ చేసేసి పిల్లలకి సర్వ్ చేసుకున్నామంటే టేస్టీగా, క్రిస్పీగా ఉండే ఆవకాడో టోస్ట్ తయారైపోతుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది, ఇంకా హెల్త్ పరంగా బోలెడన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.